కట్నం వేధింపులు తాళలేక ప్రెగ్నెంట్ ఉన్న ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈమెకి 5 ఏళ్ల క్రితం మ్యారేజ్ అయిందంట. వీళ్ళకి ఒక 3 ఏళ్ల పాప, 1 ఇయర్ పాప ఉన్నారంట. ఇప్పుడు మళ్ళీ ఆమె 4 మంత్స్ ప్రెగ్నెంట్ ఉందంట. ఆ టైంలో మ్యారేజ్ టైంలో ఆమెకి 3 లక్షల వరకు కట్న కానుకలు అయితే ఇచ్చుకున్నారంట. ఇంకా బాగానే ఉన్నారు. కాకపోతే కొన్ని డేస్ నుంచి వాళ్ళ హస్బెండ్ అనేది ఏ పని లేక పనిపాట లేకుండా ఉన్నాడనమాట. ఇంకా పనిపాట లేనప్పుడు డబ్బులు అవసరం అవుతుంది కదా, డబ్బుల కోసం అని చెప్పేసి భార్యకి అదనపు కట్నం తీసుకురా అని చెప్పేసి టార్చర్ పెడుతున్నాడంట. భర్తతో పాటు భర్త వాళ్ళ అమ్మ కూడా, అంటే అత్త భర్త ఇద్దరు టార్చర్ పెట్టేసరికి ఇంక ఇదే గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో ఈ 4 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న టైంలో మొన్ననేమో గొడవ పెట్టుకున్నారంట. కంపల్సరీ తీసుకురావాలని చెప్పేసి ఈ మధ్య బాగా గొడవ పెట్టుకొని వాళ్ళ అమ్మని తీసుకొని వేరే రూమ్కి వెళ్ళిండంట. ఇంక ఈమె అదే రూమ్లో ఉంది కదా, బాగా మనస్తాపానికి గురయ్యి చనిపోవాలని చెప్పేసి డిసైడ్ అయిందనమాట. ఆల్రెడీ కంటి ముందల 3 ఏళ్ల పాప, 1 ఇయర్ పాప ఉంది. ఇంకా 4 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. అయినా సరే మీ ఎందుకు ఇట్లా చేసిందేమో కొంచెం ఆలోచించి ఉండాల్సింది అనిపించింది. ఎంత ఘోరం అంటే పిల్లల ముందల్నే తల్లిని తీసుకొని భర్త పక్క గదిలోకి వెళ్ళిపోయేసరికి ఈమె ఉన్న గదిలోని డోర్ లాక్ చేసుకొని పిల్లలు కంటి ముందు ఉంటేనే ఫ్యాన్ వేసుకొని చనిపోయిందనమాట. పిల్లలు బాగా ఏడుస్తూ అరులుతున్నారు. కాకపోతే వాళ్ళ హస్బెండ్ ఏమనుకున్నాడంటే, హస్బెండ్ అత్త ఇట్లనే ఏడుస్తుంటారు అంటే ఇప్పుడు గొడవ రూమ్లోకి వెళ్ళిపోయారు కదా, ఇంకా మమ్మీ ఏడుస్తుంది, మమ్మీని చూసి పిల్లలు ఏడుస్తున్నారు ఏమోలే అని అనుకున్నారంట. కానీ ఆ పిల్లలు బాగా పక్కింటి వాళ్ళకి వినపడి ఏమైందని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పేసి లోపలికి వస్తే కిటికీలు వల్ల కొట్టిరట. డోర్ లాక్ ఉంది కాబట్టి కిటికీలు వల్ల కొట్టి చూస్తే అప్పటికి ఆమె అయితే హ్యాంగ్ అయితే వేసుకుంది అనమాట. ఆమెనైతే కిందికి తీసిన తర్వాత అందులో 1 ఇయర్ పాప అయితే పాలు తాగుదామని చెప్పేసి అమ్మ దగ్గరకు వస్తుందంట. అంటే వాళ్ళ అమ్మ చనిపోయింది, అసలు ఊరేసుకుండా చనిపోతారని చెప్పేసి పసిపిల్లలకి ఏం తెలుసు. అట్లా వేసుకుంటున్నప్పుడు కూడా ఈ పిల్లలు ఏడుస్తున్నారు, కానీ వాళ్ళ భర్త నార్మల్గానే ఏడుస్తున్నారేమో, సాధారణమైన ఏడిపి అన్నట్టుగా వదిలేసిండు. కానీ ఆమె చనిపోయిన శవంని కిందికి తీసిన తర్వాత పాలు తాగని ఇంకా ఆ 1 ఇయర్ పాప పోయి ఇట్లా పాలు తాగని ఇంకా చూస్తుందంట. అసలు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ చూడండి. కట్నం కోసము అసలు ఈమె కూడా ఇలా చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే పిల్లల ముందు ప్రెగ్నెంట్ ఉంది, ఆల్రెడీ 3 పిల్లలు అని మైండ్లో పెట్టుకుని ఉంటే బాగుండేదేమో, చనిపోకుండా ఉంటే బాగుండేదేమో. కానీ ఈమె కూడా తొందరపాట్లు ఇట్లాంటి నిర్ణయం అయితే తీసేసుకుంది. ఇప్పుడు చూడండి, ఆ పిల్ల పాల కోసం అని చెప్పేసి చనిపోయిన తల్లి శవం దగ్గరికి వచ్చేసి తల్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది చూడండి. మనకి ఇంటున్న మనకి గుండెలు తరుక్కుపోతున్నాయి అసలు.